Fairy Dot Stories. Fairy Dot Stories House. పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరు ఆలోచించక చేసిన తప్పు. ఈ కథను శ్రద్ధగా వినండి. ఇది మీకొక మంచి పాఠం నేర్పించే కథ. ఒకప్పుడు పచ్చని కొండల మధ్య చెట్లతో నిండిన ఒక చిన్న గ్రామముండేది. ఆ గ్రామం అంచున ఒక పాత మట్టి గుడిసె ఉండేది. ఆ గుడిసె చుట్టూ పెద్ద పెద్ద వేప చెట్లు, ముళ్ల పొదలు, గుబురుగా పెరిగిన మొక్కలు ఉండేవి. గుడిసె వెనుక భాగంలో ఒక పెద్ద పాము ఉండేది. ఆ పాము చాలా భయంకరమైనది, విషంగలది, వేగంగా కదిలేది. రాత్రివేళల్లో పాము బయటకు వచ్చి చుట్టుపక్కల తిరుగుతూ ఉండేది. అందుకే ఆ గుడిసెలో నివసించే కుటుంబానికి ఎప్పుడూ ఒక భయముండేది. ఆ గుడిసెలో ఒక పేద రైతు, అతని భార్య, చిన్న పాప కలిసి జీవించేవారు. రైతు ఎంతో కష్టపడే మనిషి. పగలంతా పొలంలో పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. తన భార్యను, బిడ్డను ఎంతో ప్రేమించేవాడు. కాని గుడిసె వెనుక ఉన్న పాము గురించి అతనికి ఎప్పుడూ ఆందోళన ఉండేది. ఒకరోజు రైతు పొలానికి వెళ్లే దారిలో అడవి పక్కన ఒక చిన్న ముంగిసపిల్ల కనిపించింది. అది ఆకలితో, భయంతో వణుకుతూ ఉంది. రైతుకు దయ కలిగింది. ఆ ముంగిసపిల్లను ఎత్తుకుని ఇంటికి తీసుకువచ్చాడు. ఇంటికి వచ్చి భార్యకు చూపిస్తూ, ఇది ముంగిస, పాము శత్రువు. మన ఇంట్లో ఉంటే మన బిడ్డకు రక్షణగా ఉంటుంది అన్నాడు. మొదట రైతు భార్య కొంచెం భయపడింది. కాని ముంగిసపిల్ల అమాయకంగా, చిన్నగా ఉండటం చూసి కరిగిపోయింది. దానికి పాలు పెట్టింది. ఆ రోజునుంచే ముంగిస ఆ కుటుంబంలో ఒక సభ్యురాలిలా మారిపోయింది. రోజులు గడిచాయి. ముంగిస ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేది. గుడిసె వెనుక ఉన్న పామువైపు అది తరచూ చూసేది. పాము ముంగిసను గమనిస్తోంది. సరైన అవకాశం కోసం ఎదురుచూడసాగింది. ఒకరోజు రైతు, అతని భార్య ఇద్దరూ పొలానికి వెళ్లాల్సి వచ్చింది. బిడ్డను ఊయలలో పడుకోబెట్టి ముంగిసను దగ్గరకు పిలిచి, మన బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని ప్రేమగా తలపై తట్టాడు. ఇద్దరూ వెళ్లిన కొద్దిసేపటికి పాము మెల్లగా బయటకు వచ్చింది. చుట్టూ ఎవరూ లేరని చూసి నెమ్మదిగా గుడిసెవైపు కదిలింది. ఊయలలో నిద్రపోతున్న బిడ్డను చూసి, ఇదే నా అవకాశం అని పాము దూకబోయింది. అదే సమయంలో ముంగిస అది గమనించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా పాముపై దూకింది. పాము, ముంగిసల మధ్య భయంకరమైన పోరాటం జరిగింది. పాము తన విషంతో కాటువెయ్యాలని ప్రయత్నించింది. ముంగిస చురుకుదనంతో తప్పించుకుంది. చివరికి ముంగిస తన పదునైన పళ్లతో పామును బలంగా పట్టుకుంది. కొద్దిసేపటి పోరాటం తర్వాత పాము కదలకుండా పడిపోయింది. పాము చనిపోయింది. ముంగిస బిడ్డ ప్రాణాన్ని కాపాడింది. కాని ఆ పోరాటంలో ముంగిస ముఖం, నోరు రక్తంతో నిండిపోయాయి. అంతలో రైతు భార్య నీళ్లు తెవ్వడానికి ఇంటికి వచ్చింది. ఇంటి దగ్గర రక్తంతో ఉన్న ముంగిసను చూసి ఆమె గుండె దడిచింది. లోపల ఊయల చూడకముందే, ఈ ముంగిస నా బిడ్డను చంపేసింది అని ఆమె అనుకుంది. ఆమె చేతిలో ఉన్న కట్టెలతో ముంగిసను గట్టిగా కొట్టింది. ముంగిస ఒక్క మాట కూడా చెప్పలేక అక్కడే పడిపోయింది. కొద్దిసేపటికి రైతు కూడా ఇంటికి వచ్చాడు. లోపలికి వెళ్లి చూసేసరికి ఊయలలో బిడ్డ ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. పక్కనే చనిపోయిన పాము పడి ఉంది. అప్పుడు రైతుకు నిజం అర్థమైంది. మన అవివేకం వల్ల, అనుమానంతో ఒక నమ్మకైన ప్రాణాన్ని కోల్పోయాం అని భార్యతో అన్నాడు. ఇద్దరూ ముంగిస దగ్గర కూర్చుని గట్టిగా ఏడ్చారు. కాని అప్పటికే ఆలస్యమైపోయింది. చూడండి పిల్లలు, ఈ కథలోని నీతి ఏమిటంటే, ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాలు నమ్మకాన్ని నాశనం చేస్తాయి. మంచి చేసిన వాడినే శత్రువుగా చూసే అనుమానం మనకే పెద్ద నష్టం చేస్తుంది. పిల్లలు, ఈ కథ మీకు చాలా నచ్చిందని తాతయ్యకి తెలుసు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి, మీ స్నేహితులతో షేర్ చెయ్యండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.